ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామం మన ఊరికి మన అబ్బాయి చౌదరి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఇంటింటికి తిరిగి స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి శాసనసభ్యులు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ కు భారీ మెజారిటీ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రజలంతా అబ్బాయి చౌదరికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఏలూరు రూరల్ మండలానికి కొత్త కళను తీసుకువస్తామని తెలియజేశారు. ప్రజలకు మంచి సంక్షేమం, గ్రామాలకు అభివృద్ధి వరాలను అందించామని, ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులతో చారిత్రాత్మక ఏలూరు కైకలూరు రోడ్డు మరియు శ్రీపర్రు కాజ్వే బ్రిడ్జిని 30 కోట్లతో నిర్మించామని తెలిపారు. నిజంగా మాదేపల్లి గ్రామంలో ఈ 5 సంవత్సరాలు మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనలతో ఈ మాదేపల్లి గ్రామంలో నిజమైన అభివృద్ధి, నిజమైన సంక్షేమం మనం అందించాం. దాదాపుగా ఈ ఒక్క గ్రామంలో దగ్గరగా 19 కోట్ల రూపాయల సంక్షేమం, దగ్గరగా 20 కోట్ల రూపాయల అభివృద్ధి. అంటే ఈ ఒక్క మాదేపల్లి గ్రామములకు మీరు ఆశీర్వదించి పంపించినటువంటి నన్ను మీ గ్రామానికి 40 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఈ గ్రామంలో అందిస్తున్నాం. దాదాపుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 100కి 86% మందికి ₹1,00,000 కంటే ఎక్కువ మన ప్రభుత్వం వచ్చాక లబ్ధి చేకూరుతుంది. అంటే ఈ గ్రామంలో 100 మంది ఉంటే 86 మందికి ₹1,00,000 కంటే ఎక్కువ వచ్చాయి. ఎప్పుడన్నా వచ్చాయనేది ఆలోచించండి. 100లో 86 మందికి ₹1,00,000 కంటే ఎక్కువ వచ్చింది. అంటే మిగతా వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీలో లేకపోతే ఇతర కారణాలు అవుతాయి తప్ప రోజు ఏ పథకమైనా తీసుకున్నప్పుడు అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ యావరేజ్ గా చూస్తే 86% మందికి ₹1,00,000 పైసలుగా వచ్చినటువంటి